ఎవరిది, ఈ దేశం ఎవరిది పూనకాలు వచ్చేసినాయి. పోయేటట్టున్నా నా బాడీని అయితే డైరెక్ట్గా థియేటర్లో కలెక్ట్ చేసుకోండి, దాంట్లో డౌటే లేదు. ఏంది టీజరు, ఏమైపోవాలి జనాలు, ఏమైపోవాలి ఆడియన్స్, ఏమైపోవాలి ఫ్యాన్స్, వదిలా ఏం ముడి నీకు ఎవడొచ్చిండు ఒంట్లోకి అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది, ఖచ్చితంగా కలిగింది. ఆ రేంజ్లో అయితే ఉంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన టైంకే రిలీజ్ చేశారు. 6కి టీజర్ రిలీజ్ చేస్తాం అనేటటువంటిది చెప్పారు. ఏ మాత్రం కూడా డీలే చేయకుండా 6కి అయితే ఎగ్జాక్ట్లీ రిలీజ్ చేశారు. కొద్దిగా గ్లిచ్ వల్ల మనకు కొద్దిగా లేట్గా వచ్చింది, 6/6/3కి వచ్చింది. కానీ అయితే వాళ్ళు ఎగ్జాక్ట్లీ 6కే రిలీజ్ చేశారు. అది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేశారు. నేను వీడియో చేసే టైంకి తమ్మేలు అదిరిపోయింది. అసలు ఏం మాట్లాడాలి చెప్పండి, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి కూడా తెలియట్లా. ముందు స్టార్ట్ చేస్తా, టీజర్ స్టార్ట్ చేస్తా, ఎలా అనిపించింది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నిమిషం 35 అని చెప్పి నిమిషం 43 రిలీజ్ చేశారు. ఏం కావాలి ఇంతకన్నా మనకి, లాస్ట్లో షార్ట్ ఉంది భయ్యా. ఓకే, ముందు మనం చూద్దాం. ఇక నుంచి ఈ జాగ ఎవరిదే, ఈ దేశం ఎవరిదే తలుసుడు. ఇక నుంచి ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది. దేశమా ప్యారడైజ్ అంటే వేరే ప్రపంచమా, నేను ప్రాంతం అనుకుంటానుగా. అక్కడ మన నాని ఎల్లిగ నుండి ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది అని చెప్పి వాళ్ళకి సవాల్ విసురుతుండు. విలన్స్కి అయితే సవాల్ విసురుతుండు. కాకి ఇదేం టిప్స్ కొట్టుడు. ఓ నీ రుదు పక్కన కూడా ఇచ్చి పడేసిండు నవీన్ ఒల్లి. ఈ షార్ట్ చూడండి భయ్యా, మొత్తం ఒంటి నిండా రక్తం పూసుకొని, తెల్ల కప్పు పెట్టుకొని, రెడ్ కలర్ రక్తం ముందు జల్లేసుకొని స్టైల్గా కాఫీ దాక్కుంటూ వస్తుండు. అసలు ఈ షార్ట్ చూడండి, ఎంత మెంటల్ ఇట్లయితే. ఎవడో సైకోగాడు ఏదో డ్రగ్స్ తీసుకుంటే తప్ప ఇలాంటి సీన్లు రాయలేదు. అలా ఉంది. బడ్స్ పెట్టుకోనేనండి, అసలు పంబ రేగిపోయింది మ్యూజిక్. ఆ నడిచొచ్చేది చూడండి, ఆ కళ్ళు చూడండి. నాని హిట్ 3 అందరూ తోపు అనుకుంటున్నారు, బ్లడ్ బాత్ అనుకుంటున్నారు. దానికి మించి ఉంటుంది, దాని అమ్మ ముగ్గులా కానొస్తుంది ఇది నాకైతే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. షార్ట్ తెల్ల కబ్బెట్టడం ఒకటి, పైన నల్ల రంగు జుట్టు కలరు అనే మామూలుగా మన బాడీ కలర్, కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్. బాబా ఏమన్నా డీటెయిలింగ్, పీక్ డీటెయిలింగ్. మోహన్ బాబు, నా ప్రియమైన ప్యారడైజ్ పిలగాలారా, వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళండి, లేదా నాకు ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, నన్ను నాయకుడిగా ఉంచుకోండి, మాలిక్గా ఉంచుకోండి. మేరే ప్యారే, నా ప్రియమైన ప్యారడైజ్ వ్యక్తులారా, నా ప్రియమైన ప్యారడైజ్ జనాలారా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. చూసారు, మనోడు ఒక్కడొత్తంటే కొంతమంది వెనక్కి వెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి స్కిప్ చేసి చూపిస్తా చూడండి, 10 సెకండ్స్. నవీన్ ఒల్లి ఈ షార్ట్ చూడండి. మేరే ప్యారే ప్యారడైజ్ వాసియోగో, ఇక్కడ చూడండి నడిచొస్తుంటే ఒక బ్యాచ్ వెనక్కి వెళ్తుంది. ఆయన అయితే ఖచ్చితంగా మోహన్ బాబే. వాళ్ళంతా చాలా క్రూరంగా ఉన్నారు, నల్లగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయినా కానీ మన మోహన్ బాబుగా సింపుల్గా అలా నడిచొస్తుంటే వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఆయన ఈ సినిమాలో. హీరోయిన్ విలన్ షాట్ ఇది. ఇదేంది సోడానా, చీళ్ళు నరుకుతున్నారు భయ్యా. డీటెయిలింగ్గా స్లో మోషన్లో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మన పాప వచ్చిందిగా కాయాడు, తలకెత్తగా వస్తున్నారు. ఇంత బ్రూతలా, ఎంత రాన్ రెస్టిక్గా బూతులు అవ్వు, కానీ ఘోరంగా ఉంది బ్లడ్ బాత్ అయితే. మోహన్ బాబు గారు చాలా బాగున్నారు. ప్రియమని, సర్కారు ఉన్నది మీ దొరల కోసమా, జనం కోసమా. సర్కారు కూడా దొరలకి బానిసలాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మనోడు రియలైజేషన్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏంది రాజపడ్డ మన జాతి పగలబడాలి, నాకు అర్థం కాల. మళ్ళీ తర్వాత చూద్దాం డీటెయిల్గా. చీయని చేదరించుకున్న నలుపు రంగే మన జెండా, ఇది అర్థమైంది. చీయని చేదరించుకున్న నలుపు రంగు, నా ఫేవరెట్ కూడా నలుపే. అంటే ఈయన పార్టీ పెడతానే ఇది మనోడు, నలుపు రంగే మన జెండా, కాకే దాని మీద గుర్తు. అసలు మన జాతి ముందుకెళ్ళాలంటున్నావు, నలుపు రంగే మన జెండా అంటున్నావు, కాకే మన గుర్తు అంటున్నావు. మొత్తం పొలిటికల్ రామానా ఏంది బా. తూ అనుకున్న కాకులు తల్వారు పడితే ఏమవుతుందో చూపిద్దాం. అర్థమైందో లేదని చెప్పి నువ్వు చెప్తాను, ఎందుకంటే స్పీడ్గా మాట్లాడేస్తాను మన నాని అన్న. ఈ జాగ ఎవరిదే అంటాడు. తూ అనుకున్న కాకులు తల్వార్లు పడతాయి అని చెప్పి చెప్తాడు. ఏదేదో ఉంది కానీ డీటెయిలింగ్ అయితే ఉంది. ఇదంతా కూడా రాజకీయం చుట్టూ జరగబోతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అనిరుద్ధ్ మ్యూజికల్. ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది, ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది. ఒరే ఏందిరా నినాదాలు, బ్లడ్ బాయిల్ అవుతుంది భయ్యా. అసలు స్లాంగ్ అది ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. ఈ జాగ ఎవరిదే, ఈ దేశం ఎవరిది, ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది.
అసలు ఇచ్చి పడేసిండు నాని తన వాయిస్ అయితే. ఈ రేంజ్లో నేను ఎక్స్పెక్ట్ చేయాల, నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల. మొత్తం బూతులు ఉంటాయిలే. రాయల్ డిస్ట్రిక్ట్లో నిన్నటిదా కూడా ఫుల్ ట్రెండింగ్ అయింది, లంచ కొడుకు లంచం అని చెప్పి ఫుల్గా ట్రెండ్ చేశారు మనోళ్ళు. కానీ బూతులు లేకుండా ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది, ప్యూర్ తెలంగాణ స్లాంగ్ని అలా హైలైట్ చేసి పిచ్చ ఎలివేషన్లో బ్లడ్ బాత్ అయితే సృష్టించారు. నిజంగా ఏదో బూనింది ఓదిలేని అర్జెంటుగా మెంటల్ డాక్టర్ చూపించాలి, ఆ రేంజ్లో రాసుకుండేది. ది ప్యారడైజ్ పైన చార్మినార్ ఉంది, ప్యారడైజ్ అంటే అబ్బా. ఈ షాట్ చూడండి భయ్యా, బ్లేడు చూడండి. ఓరి దేవుడు, ఇప్పుడు చెప్పండి, షాక్ పెట్టించుకోవాలి వదిలే గారు మీరు. నిజంగా ఏం ఊనితేనో ఇది రాస్తారు. ఎవరికైనా వచ్చిందా ఇన్ని రోజుల్లో? బ్లేడ్ లేనిది అలా కట్టుకోవటం ఏంది, ఆ బ్లడ్ ఏంది అసలు. ఇంకా నెక్స్ట్ షాట్ చూడండి, ఇదేదో అఖండాలాగా ఉందిగా. తల్లి గొడ్లను దిష్టి, బెదురు గొడ్లను దిష్టి. అర్థమవుతుండే అసలు తెలంగాణ ఉండి నాకే అర్థం కావట్లేదు ఈ తెలంగాణ స్లాంగ్. కత్తులన్నీ కటకట నెత్తురంత శటపట, కత్తులన్నీ కటకట నెత్తురంత శటపట. ఇదో పాట చేసేద్దాం మనం. తుతు బా 24/9/2026 షురు జడల్ జమానా. 9 అంటే బాబ్బా వచ్చేస్తుందిలే పర్లా. థ్యాంక్ యూ సో మచ్. ఈ మరి 7, 8, 9 ఆ మంత్ కాక ఆ మంత్ అంటే మ్యాక్సిమం మన ముందు అయితే ఈ సినిమాని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇయర్లోనే. థ్యాంక్ యూ సో మచ్. సిగ్గానే వచ్చింది కొద్దిగైనా. బాబ్బా ఇట్లా అంటున్నా భయ్యో. ది ప్యారడైజ్ శ్రీకాంత్ ఓజలా ఫిలిం నిజంగా ప్యూర్ గూస్ బంప్స్. చాలా చిన్న పదం ఇవ్వద్ది గూస్ బంప్స్ అనేటటువంటి పదం అనుకుంటే. కాకపోతే నాకు కొద్దిగా నచ్చని కూడా అని చెప్తానండి. ఫస్ట్ నాకు పీక్ హైలైట్ అనిపించింది ఏంటంటే ఆ డైలాగులు. అసలు ఆ డైలాగ్, ఈ జాగ ఎవరిది, ఈ జాగ ఎవరిది, ఈ దేశం ఎవరిది, ఈ దేశం ఎవరిది, ఈ నేల ఎవరిది, ఈ నేల ఎవరిది, ఆ డీటెయిలింగ్ ఏంది, ఆ పదాలు ఏంది, ర్యాంప్ ఆడిచ్చిండు అసలు. ఆ డైలాగులు అయితే నాకు ఫస్ట్ గ్లిమ్స్లో ఇది లంజా కొడుకో కదా అన్నప్పుడు ఎంత వైబ్ వచ్చింది అనేటటువంటిది తెలియదులే, కానీ ఇప్పుడు ప్యూర్ వైబ్ వచ్చింది. ప్యూర్ గూస్ బంప్స్ అయితే వచ్చాయి అనమాట. గూస్ బంప్స్ బూతులు లేకుండా కూడా తెప్పించవచ్చు అని చెప్పి ఓజలా మళ్ళీ నిరూపించింది. నిజంగా డైలాగులే ఈ సినిమాకి ఫస్ట్ మేజర్ హైలైట్. డైలాగుల తర్వాత ఏదైనా మెయిన్ అసలు ఎలా ఉన్నాయి ఫస్ట్ నుండి వినేటటువంటి ప్రయత్నం చేయండి. కటకట అంట అసలు ఆ బ్లడ్ను చూపించేటటువంటి అంతా నెక్స్ట్ లెవెల్. ప్యూర్ అయితే డైలాగ్ డెలివరీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. డైలాగ్ చెప్పేటటువంటి విధానం బాగుంది, డైలాగులు రాసుకునే కూడా బాగున్నాయి. ఆ తర్వాత నాని ఏందా ట్రాన్స్ఫర్మేషన్, ఏందా బాడీ చూడండి, బైసెప్ చూడండి ఎట్లున్నాయో. మొత్తం జనాలందరినీ కూడా జావదింగి వాళ్ళ మీద కూర్చొని ఆ బ్లేడ్లో పట్టుకొని తను దిష్టి తీసుకుంటాడుగా. ఆ షార్ట్ చూడండి అసలు. నిజం చెప్తున్నా, సైకో వాళ్ళు అయితే రాసుకుంటారు ఇట్లా ఎలాంటి షార్ట్స్ అలా రాసుకుంటూ. నాని నార్మల్ వాడైతే కాదు, ఇందులో మనోడు జడలు చూసుకున్నట్లయితే అల్లాటప్ప మనిషి అయితే కాదు. అడిగి జాలి, దయ, కరుణ అనేటటువంటిది లేనే లేదు, ఏ మాత్రం కూడా ఉండదు. ఎవరినైనా సరే మీద బట్టి కొరికేయాలి, చంపేయాలి అనేటటువంటి తీరుతోనే తను ఉండడు అని చెప్పి ఈ టీజర్లో మనకి ఫుల్ డీటెయిలింగ్గా వివరించారనమాట. అండ్ విజువల్స్ చిన్న సినిమాలాగా అనిపించిందా? ఒక 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఏమైనా సినిమా చేస్తున్నారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా ఇప్పుడు దాకా సుకుమార్ గారి శిష్యులు అని చెప్పి చాలామంది చెప్పుకొని ఫ్లాప్ అయ్యారులే, కానీ అసలు సిసలైనటువంటి సుకుమార్ గారి శిష్యురా అనేటటువంటి ఫీలింగ్ ఈ టీజర్ చూస్తున్నప్పుడు కలిగింది భయ్య. శ్రీకాంత్ ఓజలా చూసుకున్నట్లయితే సుకుమార్ గారి శిష్యుడు, ఆయన్ని ప్రూవ్ దీంతో ఫుల్గా చేసుకుంటాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. నెక్స్ట్ బీజం బక్కోడైతే ఇచ్చి పడేసింది అనేటటువంటిది కూడా చాలా చిన్న పదం అయిపోద్ది. ఇక బక్కోడ్ని మన నాని ఇంటి పేరు ఏం పేరు, ఆ పేరుతో పిలవాలా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వేరే లెవెల్ బీజం ఇచ్చిండు. ఆ విజువల్స్ బాగున్నాయి, ఆ బీజం బాగుంది, నాని పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ కూడా క్లియర్గా మనకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం పాలిటిక్స్కి సంబంధించింది. సర్కారు చూసుకున్నట్లయితే దొరలకి బాంఛన్లాగా పనిచేస్తుంది. దొరలో చూసుకున్నట్లయితే ప్యారడైజ్లో ఉన్న జనాల మీద పెత్తనం చేస్తూ వాళ్ళని అధికార దాహంతో హింస పెడుతూ చంపుతూ వాళ్ళని అడ్డదిడ్డంగా వాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ జాగెవరిది, ఈ దేశం ఎవరిది అని చెప్పి నలుపే మన జెండా కలరు, ఆ కాకే మన గుర్తు అని చెప్పి తిరగబడినటువంటి ఒక జమాల్ కథ, ఒక జడల్ కథ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇవే కాదు చాలా డీటెయిల్స్ ఉన్నాయి. మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా ఎపిక్ ఉంది. మధ్యలో విలన్స్ వస్తున్నప్పుడు అయితే వేరే లెవెల్ ఉంది భయ్య. అసలు ప్యూర్ గూస్ బంప్స్, బ్లడ్ బాత్ కాదు, దానికి మించి అసలు సిసలైనటువంటి సైకోగాడు హీరోలాగా మారితే ఎలా ఉంటుంది
అనేటటువంటిది మీరు ఖచ్చితంగా 9th చూడబోతున్నారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. సో మీ కామెంట్ ఏంటి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది టీజర్ అనేటటువంటిది చెప్పండి. నాకైతే మాటల్లో ఉన్నాయి, మైనస్లు బొక్కలు ఉన్నాయి అనమాట. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఆ గూస్ బంప్స్లో, ఆ హైప్లో, దాంట్లో మునిగి తేలండి, డ్యాన్స్ అయ్యండి, అంతకుమించి మనం చేసేది ఏం లేదు. ఇచ్చి పడేసిండు అన్న నిజంగా శ్రీకాంత్ వదిలే. ఆయన మన ప్రభాస్తో సినిమా పడాలని చెప్పి నాకైతే అనిపించింది ఇది చూసిన తర్వాత. ఉంటా, బాయ్ బాయ్, నమస్కారం.